హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏప్రిల్ 1, 2024 వరకు 18 ఏళ్ళు నిండిన వారు ఓటర్ ఐడి కార్డు అప్లికేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు అవకాశం కల్పించింది. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ మరియు పంచాయతీరాజ్ ఎలక్షన్స్ కొరకు ఎలక్షన్ కమిషన్ వారు కొత్త ఓటర్ జాబితాను సిద్ధం చేస్తున్నారు. కొత్త ఓటర్ అప్లికేషన్స్కు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే మీ దగ్గరలో ఉన్న BLOని సంప్రదించండి. ఆన్లైన్లో అయితే ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా కానీ voters.eci.gov.in అనే వెబ్సైట్ ద్వారా కానీ Form 6 ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు. నా సజెషన్ బెటర్ ఆన్లైన్ అప్లికేషన్. 1 వీక్ ఆర్ 10 డేస్లో అప్రూవల్ అయితే వచ్చేస్తుంది. ఇప్పటికే ఓటర్ ఐడి కార్డు కలిగిన వారు అందులో ఏదైనా మార్పులు చేసుకోవాలనుకున్నా లేదా ఏదైనా అప్డేట్ చేసుకోవాలనుకున్నా Form 8 ద్వారా ఓటర్ ఐడి కార్డు కరెక్షన్కి అవకాశం అయితే కల్పించారు. అయితే ఓటర్ ఐడి కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా ఇన్స్టాంట్గా 2 మినిట్స్లో ఓటర్ ఐడి కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ ఎలా చేసుకోవాలనే వీడియో ఆల్రెడీ నేను చేయడం జరిగింది. ఆ లింకుని వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొత్త ఓటర్ కార్డుకు Form 6, కరెక్షన్కు Form 8 అయినా అన్నీ మన మొబైల్ నుండి యాప్ ద్వారా సింపుల్గా చేసుకోవచ్చు. ఏప్రిల్ 15లోగా చేసుకుంటే తొందరగా అప్డేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓటర్ ఐడి కార్డు ఎలా అప్లై చేయాలి, పాత ఓటర్ ఐడి కార్డు ఉంటే PVC కార్డు ఫ్రీగా ఎలా ఆర్డర్ చేసుకోవాలనే వీడియోస్ ఆల్రెడీ నేను చేయడం జరిగింది. ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.